హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి స్టూడెంట్ అటెండెన్స్ టేబుల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఒక స్టూడెంట్ టేబుల్ ఇచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ టేబుల్లో ఏ స్టూడెంట్ ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యాడు, ఎన్ని డేస్ ప్రజెంట్ అయ్యాడో ఈ వీడియోలో ఈ టేబుల్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. మరింత ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ఆల్రెడీ ఒక టేబుల్ టైప్ చేసిన టేబుల్ నా ఎక్సెల్ షీట్లో ఉంది, అది ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ టేబుల్. దీనిలో 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ డేట్, అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా డేట్ వైజ్గా 15th డేట్ వరకు ఇచ్చాను. అంటే ఎవరెవరు ఏ డేట్లో ఆబ్సెంట్ అయ్యారు, ప్రజెంట్ అయ్యారు అనేది క్లియర్గా ఇచ్చాను. ప్రజెంట్, ఆబ్సెంట్. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే ఈ ఫస్ట్ నేమ్ కార్తీక్ అనే స్టూడెంట్ 1 to 15th డేట్ వరకు టోటల్ ఆబ్సెంట్స్ ఎన్ని, టోటల్ ప్రజెంట్స్ ఎన్ని అనేది డిస్ప్లే అవ్వాలి. దానికోసం నేను ఫార్ములా ఏం చేస్తానంటే ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు ఒక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్సే సెలెక్ట్ చేయండి. తర్వాత కామా. ఇప్పుడు మీకు లిస్ట్ ఏ లిస్ట్ కావాలి? ఆబ్సెంట్ యొక్క లిస్ట్ కావాలి. డబుల్ కోట్స్లో క్యాపిటల్ లెటర్స్లో ఏ ఫర్ ఆబ్సెంట్. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్కి ప్రెస్ చేయండి. క్లియర్గా చక్కగా డిస్ప్లే అవుతుంది. ఈ కార్తీక్ అనే వ్యక్తి 1 to 15th ఈ 15 డేస్లో 9 ఆబ్సెంట్ పెట్టాడు. అలాగే ఎన్ని ప్రజెంట్ డేస్ ఉన్నాయో ఆ ప్రజెంట్ డేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సేమ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి, సేమ్ ఒక స్టూడెంటే 1 to 15th డేట్ వరకు సెలెక్ట్ చేసి, కామా, డబుల్ కోట్స్లో ప్రజెంట్ కావాలి కాబట్టి క్యాపిటల్ లెటర్లో పి, డబుల్ కోట్స్ అండ్ బ్రాకెట్ క్లోజ్, తర్వాత ఎంటర్కి ప్రెస్ చేయండి. 6 డేస్ ప్రజెంట్ అయ్యాడు, 9 డేస్ ఆబ్సెంట్ అయ్యాడు. ఈ 9 డేస్ ఆబ్సెంట్ ఫార్ములా కింద వాటికి కూడా అప్లై చేయాలి అంటే కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్. ఈ 6 డేస్ ఫార్ములా రిమైనింగ్ వాటికి కూడా అప్లై చేయాలంటే కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇస్తే రిమైనింగ్ వాటికి కూడా అప్లై అవుతుంది. అలా కోమల్ అనే వ్యక్తి 3 డేస్ ఆబ్సెంట్, 12 డేస్ ప్రజెంట్, అలా అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఫస్ట్ డేట్లోనే ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి, ఎన్ని ప్రజెంట్లు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ డేట్ 1లో ఈక్వల్ టు సేమ్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ 1 to 10 మెంబర్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి, కామా, మీకు ఆబ్సెంట్ లిస్ట్ కావాలంటే క్యాపిటల్ లెటర్స్లో ఏ, డబుల్ కోట్స్ అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. అంటే ఈ ఫస్ట్ డేట్లో టోటల్గా 6 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. అలాగే ఎంతమంది ఫస్ట్ డేట్లో ప్రజెంట్ అయ్యారు ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ 10 మెంబర్స్ యొక్క ఫస్ట్ డేట్లో ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి, కామా, డబుల్ కోట్స్లో ప్రజెంట్ కావాలి కాబట్టి పి, క్యాపిటల్ పి, డబుల్ కోట్స్ అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. అంటే 4 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు, 6 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. ఇలా డేట్ వైజ్గా అయినా చూసుకోవచ్చు, లేదా స్టూడెంట్ వైజ్గా 15 డేస్లో ఎన్ని ప్రజెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఆబ్సెంట్స్ ఉన్నాయో ఇలా అయినా చూసుకోవచ్చు. ఈ విధంగా స్టూడెంట్ యొక్క అటెండెన్స్ టేబుల్ని మనం చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నాయకున్న నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.